తాడి చెట్లా పెరిగావే, నీకు అసలు రోసం ఏమన్నా ఉందరా? రే నిన్నేరా దాని తల్లి ఎన్నెన్ని మాటలందో విన్నావా? మొద్దదవా నీ సోది కాస్త ఆపుతావా? నేను రంగమ్మని అనుకుంటున్నా. రంగమ్మ బొంగమ్మ ఉంచిన తల ఎత్తకుండా నడుస్తా నా మనవండి ఒళ్ళో పడేసుకుంది. సొప్పనాతి ముసలి పెనుగా నువ్వేమన్నా గడకరలా నిటారుగా నడుస్తున్నావేంటి? బేగా నాకు రంగమ్మని కట్టబెట్టే పని చూడు. ఊరంతా మా పెళ్లి నేనే దండ రాస్తున్నట్టు రోజు కలుస్తుంది. వత్తది నాకు కూడా మీ ఇద్దరు కలిసి అడుక్కున్నట్టు కలొచ్చింది. ఎందుకు పనికిరాని ఎదవా? 4 కాసులు సంపాదించడానికి దిక్కులేదు గాని నీకు ఆడద కావాల్సి వచ్చింది. ఆడది నిన్ను చంపి పాతరేస్తాను. పడుకుంటావా లేదా ఈ గుడితో పాటు నిన్ను తగలెట్టైనా? ఎందుకు తగలెట్టవురా? నీకు దాని పిచ్చి బాగా తలకెక్కిపోయింది. తగలెడతాడంట. ఎంతో అల్లారు ముందుగా పెంచుకున్న నా మనవడు నేనేం చేతుండ్రా దేవుడా? దయామయ్యా, దయామయ్యా, ఏదైనా కూలి పని ఉంటే దయామయ్యా. అడుక్కునే కావాల్సి వచ్చిందట్రా. వాడికి పై చొక్కా ఒకటి. అన్ని ఒకే రకంగా కొట్టాలి, ముక్కలు ముక్కలు చేయకూడదు. ఓ అయిపోయింది స్వామి. రాజు ఊరికి పోవాలి. రే ఒట్టి కడుపుతో ఏం వెళ్తావు? కాస్త గంజి తాగిపోరా. స్వామి ముసలి దాకలుతా ఉంటది. కూలి ఇచ్చారంటే రాజు బండి కట్టేస్తారు స్వామి. కూలి చూసావంటే కర్మ ఎలా కాలిందో, కాలం సడిపోయిందో అందుకే అంటారు. కూలి కావాలంట కూలి. పుల్లేకులు ఏరుకునేవాడికి పులగం కావాలంట. రే ఇక్కడ కూకొని ఆడకురా, నీ దరిద్రం నాకు అంటుకుంటుందే. ఊరికి పోవాలి స్వామి. కూలిచ్చారంటే రాజు బండి కట్టేస్తాడు. స్వామి స్వామి వరసలు కట్టావా? పంపు. ఇదిగో దళారి పిలుస్తున్నాడు, వెళ్ళు. చేతి నిండా ఇస్తాడు. నీలాగా పుట్టిన చోటే చావాలనుకునే వాళ్ళ తలరాతలు ఇంతేరా. ఎవరు అనేది? సాలూరు. స్వామి మీరు చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏముందిరా? ఈడే ఉండి గంజికి ఇబ్బంది పడకండి. పనికి తగిన కూలి, ఉండడానికి ఇల్లు, చలికి కంబళి,
మాంసం కూడు, ఆదివారం ఇడుపు. పని చాలా కట్టమా స్వామి. కష్టమని చూస్తే మూల వ్యాధి వాడికి ఏరగడం కూడా కష్టమేరా. ఆకుకూరని గిల్లినట్టు మన ఎస్టేట్ లో తేయాకు చిగుళ్ళని గిల్లాలి, తేయాకు మొక్కలు నరకాలి. ఏటో మాట్లాడుకుంటున్నారు. తేయాకట ఎస్టేట్ అట, చేసిన పనికి కూలట. ఎంత కోలిస్తారు స్వామి మాకు? ఏడాదికోసారి లెక్క చూసి చికెన్ సంచిలో ముడి కట్టిస్తాం. జాగ్రత్తగా గోసిలో దాచుకో. ఊరుకొచ్చి ఇప్పు, ఇల్లు కట్టుకో, పొలం కొనుక్కో, గేదెల్ని మేపు, నీ పెళ్ళానికి నగా నట్రా చేయించు. ఇంకా మిగిలితే ఎవరితోనైనా ఉంచుకో. స్వామి కనీసం సావుకి పెళ్లి కూడా రాలేమా స్వామి? అడవిరా, ఒక్కడివి వచ్చి వెళ్ళిపోగలవా? డబ్బు ముఖ్యమా, చావు పెళ్లి ముఖ్యమా? బోల్ అంత దూరమేమా? ఎంత దూరం అయితే ఏట్రా స్వామి, పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చా? నీ పెళ్ళాన్నేనా? దర్జాగా తెచ్చుకో, ఇద్దరికి కూలి. పిల్ల పాపల్ని ఎట్టా వదిలేసి వచ్చేది? ఆళ్ళని తీసురా, కానో పరకో వేసేస్తా. ఏ స్వామి, మాకు అడుగులో చల్లని తట్టుకోవడానికి కమ్మలు సరిపోద్దా? కళ్ళు సారా ఏమన్నా? స్వచ్ఛమైన సేవ సరుకు. నీ వంశంలోనే ఎవడు తాగుండడు. తెల్ల దొరలే ఆడి చేతులతో పోసిస్తారు. తాగి ఏ దొరసంతో సిందులే. దొరసాని ఏడికి నువ్వు మాడిపోతావు కురసోడా. మీరు చెప్పేది నేతులు తాగిన వాళ్ళు మూతుల వాసన చూసినట్టుంది. ఉట్టి చేతులు ఊపుకుంటే ఎలా రమ్మంటారు? ఇలా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడుగుతూ ఉంటే ఈ ఎండిపోయిన ఊర్లో కరువుకి మాడి చావాల్సిందే. తెగించిన వాడినేరా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మీరేమి ఉత్తి చేతులు ఊపుకుంటూ రాకర్లే. ఇదిగో 12 అణాల పత్రం, ఏలు ముద్రేసి ముదరాగా కాస్త డబ్బు తీసుకుని అప్పు సొప్పు తీర్చి బయలుదేరే పని చూడండి రా. చెప్తున్నానమ్మా, అక్కడికి వెళ్ళాక నేను తాగినా. అటు ఇటు పరిగెత్తగా కుదురుగా కూర్చో. నా మాటిని ఇలా కంట తేడట్టకుండా నీ పెనివిటిని నవ్వుతూ పంపవే. అక్క నువ్వన్నా చెప్పవే. చెడో మాకి, నీ పెనివిటిని నవ్వుతూ పంపవే. ఒరేయ్ పేరయ్యా, ఒరేయ్ పేరయ్యా, ఒరేయ్ ఎక్కడికి పోయావురా? రే ముసలిది గోలాడుతుందిరా. ఇక్కడే ఉన్నానే. కల్లో గంజో తాగుతూ నాతోనే ఉండరా. వడగాలి కారడవి వెళ్ళొస్తా
శవముల మల్లె శవములు కాలి రగిలి ఎగసే పొగ మబ్బల్లే కొమ్మల్లో కాకికి దొరికే ఆహారమే ఆకలితో మనిషే చేసే ఈ పయనమే బ్రహ్మజముడులో ముళ్ళు లాగితే పొంగి వచ్చులే పాలు ఏడ్చి ఏడ్చి కంటి పాపలో ఇంకిపోయలే నీరు కరువు చెరువులో కొంగ కాలులా ఎండిపోయలే బతుకు గుంపు గుంపులుగా బయలుదేరగా వెంట నడిచలే చావు హో వడగాలి కారడవి వెళ్ళొస్తాం హో ముళ్ళున్నా పొదలారా వెళ్ళొస్తాం పసితనపు ఇంటిని విడిచి పనిలేని అడవిని విడిచి ఎదకోతతో ఎదురీతగా కదిలారులే ప్రాణంతో తిరిగొస్తారో మరణంతో మరలొస్తారో ఈ ప్రశ్నకు బదులన్నది రాబోదులే ప్రాణాలు పోతూ ఉంటే చిరుమంటలే ఆకలితో బ్రతకాలంటే పెనుమంటలే విధి పిలుపు వింటున్నామే విధి లేక వెళుతున్నామే మలుపేమిటో తుది ఏమిటో కథ ఏమిటో కోటి ముక్కలై పగిలిపోయనే కష్టజీవుల భూమి భూమిలోన నిన్ను కూడి తవ్వమని కొండ మీది ఆసామి ఇంత గింజలే ద్రాక్షలాగా తిని బతుకుతున్నది దేహం